మా డాక్టర్ కర్పూరం దగ్గరికి వెళ్ళొచ్చినట్టున్నారు. డాక్టర్ ఏమన్నారు? లోపల బేబీ బాగుందంట. ఎవరు ప్రెగ్నెంట్? నేను పల్లవి జయప్రద బయటికి రావటం చూశాను అని చెప్తున్నాను కదా, మరి ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? అసలు మీరు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? రేయ్, నేను నీకు సమాధానం చెప్పాలా? ప్రేక్షకులకు చెప్పండి, అక్కడ చాలా మంది మొహాల్లో నెత్తుడు చుక్క లేదు. ఇక్కడ పాయింట్ నేను హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాను అన్నది కాదు, వాళ్ళెందుకు వెళ్ళారు అన్నది. మీరు ఎలా వెళ్ళారో వాళ్ళు కూడా అలాగే వెళ్ళారు. రేయ్ తింగరి వెదవా, నువ్వు కాసేపు నోరు మూసుకునుండు. అమ్మా, ఇప్పుడు నీ అనుమానం ఏంటమ్మా? ఇంకా నటిస్తున్నావురా నువ్వు? డైలీ సీరియల్ సాగదీసినట్టు ఈ విషయం సాగదీసింది చాలు, ఏదో ఒకటి తేల్చండి. ఏయ్, నేను ఆల్రెడీ క్లారిటీగా ఎప్పుడో చెప్పాను రా తను ప్రెగ్నెంట్ అని. ఎవరు? జయప్రద. ఇంకా నయం, నేను గాని ఇదే అడిగితే నా చెంప పగిలేదే. జయప్రద ప్రెగ్నెంట్ ఏంట్రా తింగర్ సచ్చినోడా? పల్లవి ప్రెగ్నెంట్. చిన్నోడా, నీ వలరంతా. నువ్వు ఉండు అమ్మా, అర్థం లేకుండా మాట్లాడుకో. పల్లవి క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుకో. ఇంకా బుకాయించాలని చూడకు. మర్యాదగా ఇద్దరూ కలిసి నిజం ఒప్పుకోండి. నువ్వు చెప్పే దాంట్లో నిజం ఉంటే అలాగే ఒప్పుకుంటారమ్మా. నిజమే లేనప్పుడు ఎలా ఒప్పుకుంటారు? అంటే దాని కడుపుకి నీకు ఏ సంబంధమూ లేదా? అసలు తనకి కడుపే లేదమ్మా. నా కొడుకు అమాయకుడే. ఇంకా మోసం చేయాలని చూస్తున్నావా వాణ్ణి? అమ్మా, నీకు దండం పెడతానమ్మా. ఈ పెళ్లి చెడగొట్టడానికి నువ్వింత దిగజారుతావు అనుకోలేదు. ఏయ్, నేను దిగజారిపోయానా? నువ్వు దాని మత్తులో పడిపోయి ఆ అమ్మ బాధ ఏంటో నీకు కనిపించట్లేదురా? అది ప్రెగ్నెంట్. ఇప్పుడు దానికి 4వ నెల. ఇదే నిజం. నువ్వు ఒప్పుకోవురా, కానీ దీన్ని నేను ప్రూవ్ చేస్తాను. పల్లవికి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేపిద్దాం. అప్పుడు నిజం అదే బయటకు వస్తుంది. శ్రీదేవి, అర్థం పర్థం లేని అనుమానానికి పెళ్లి కాని అమ్మాయికి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయిస్తావా? నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకుంటారులే? ఒప్పుకుంటే మీ జాతకాలన్నీ బయటపడిపోతాయి కదా. నీ కూడా ఒక కూతురుండుంటే ఇలా చేయమంటే చేయిస్తావా? ఈ పాటికి టెస్ట్ చేయించిన రిపోర్ట్ మొహాన కొట్టేదాన్ని. మన దగ్గర తప్పు లేకపోతే ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? అమ్మా, ఒకవేళ పల్లవి ప్రెగ్నెంట్ కాదని తెలిస్తే తనకి ఇంట్లో వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పి దగ్గరుండి మా పెళ్లి జరిపిస్తావా? నీకీ కండిషన్కి ఓకే అయితే పల్లవికి టెస్ట్ చేయించడానికి నాకు ఓకే. ఎందుకంటే తన ప్రేమ, క్యారెక్టర్ రెండూ మచ్చలేనివని నీకర్థం అవ్వాలి. ఈ మాట నువ్వు చెప్పడం కాదు, తన చేత చెప్పించు. ఈ మాటిచ్చింది నేను తక్కువ చేయాలని కాదు, నువ్వు తల ఎత్తుకుని తిరిగేలా చేయాలని. నిన్నడకుండా ఈ మాటివ్వడం తప్పే, కానీ నువ్వు నేను వేరు కాదన్న ఒకే ఒక్క ఫీలింగ్తో ఈ మాటిచ్చాను. వరుణ్ చెప్పినట్టు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించాక పల్లవి ప్రెగ్నెన్సీ కాదు అని తెలిస్తే నువ్వు చెంపలు వేసుకొని తప్పు జరిగిందని ఒప్పుకుంటానంటే పల్లవిని టెస్ట్ చేయించుకోవడానికి పంపిస్తాను. ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడ్డమంటే ఇదేనేమో. ముసలావుడికి ఇంట్లో వాళ్ళకి విషయం తెలిసినట్టు లేదు, అందుకే టెస్ట్కు ఒప్పుకున్నారు.
సరే, ఒకవేళ నేను చెప్పిందే నిజమైతే మీరు ఈ ఇల్లు వాకిలి అన్ని ఖాళీ చేసి నా కొడుకు జోలికి జన్మలో రానంటే నాకు ఈ కండిషన్ ఓకే. నువ్వు ఓడిపోతే ఇల్లు వాకిలి ఖాళీ చేసి వెళ్ళటానికి సిద్ధంగా ఉండు. ఇప్పుడు వెళ్ళు. మళ్ళీ మా ఇంటి అమ్మాయిని మీ ఇంటి కోడలుగా తీసుకువెళ్ళటానికి రెడీగా ఉండు. పా. రేయ్ రా. అంకుల్, మా అమ్మా నాన్న తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. పల్లవిని తప్ప నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను. ఈ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి నాకు కొంచెం టైం పడుతుంది అంకుల్. అంకుల్, కానీ మా అమ్మే స్వయంగా మీ ఇంటికి వచ్చి పల్లవిని కోడలిగా చేసుకుంటామని చెప్పేలా నేను చేస్తాను అంకుల్. మీ అందరినీ ఇబ్బంది పెడుతున్నందుకు సారీ అంకుల్. ఐఎమ్ సారీ పల్లవి. అమ్మా, మమ్మల్ని అడగకుండా అలా మాట ఇచ్చేసావేంటి? ఇప్పుడు మనం ఒప్పుకోకపోతే పెళ్లి కాని ఆడపిల్ల పేరు ఊరంతా శ్రీదేవి ప్రచారం చేస్తుందిరా. ఉన్నవి లేనివి కల్పించి మరీ చెప్తుంది. విషయం ఇంకా లాగితే జయ గర్భవతి అన్న విషయం బయటకొస్తుందిరా. అప్పుడు చచ్చినా పెళ్లికి ఒప్పుకోదురా ఆ శ్రీదేవి. అదంతా ఆలోచించే కొంచెం కష్టమైనా దీనికి ఒప్పుకున్నాను. ఈ గండం ఎప్పుడు గట్టెక్కుతుందో ఏందో. శ్రీదేవి వల్ల ఇంకెన్నో అవమానాలు పడాల్సి వస్తుందో ఏంటో. అసలు ఈ సంబంధం మనకు వద్దమ్మా. పల్లవికి అబ్బాయిని ప్రేమించింది. వరుణ్ కూడా మంచోడు. పల్లవి బాధపడితే చూడలేడు. ఎల్లకాలం పరిస్థితులు గిట్లనే ఉంటాయా ఏంది? మారుతుంటాయి గదా. తొందర పడకుండ్రీ, చూద్దాం ఏం జరుగుతుందో. అవునరా సుధీర్, పైకి పల్లవి పెంకి అమ్మాయిలా కనిపిస్తుంది, కానీ లోపల చాలా పిరికిది. ఎక్కడ వరుణ్తో తన పెళ్లి జరగదో అని లోపల కుమిలిపోతుంది. అది పెళ్లి వద్దు అనుకుంటే వేరే సంగతి. అది వరుణ్ణి కావాలనుకున్న వరకు మనం కొన్ని భరించక తప్పదురా.